అమరావతిలో పనులు జోరందుకుంటున్నాయి. పనులు మరింత వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వం. పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1575 ఎకరాల్లో పరిపాలనా నగరం ఉండబోతుంది. 2019 ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా బాబు సర్కార్ నోటిఫై చేసింది. ఇక పరిపాలనా నగరంలో హైకోర్టు నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇక వైసీపీ పాలనలో నిలిచిపోయిన మిగతా పనులు కొత్త ప్రభుత్వం రాగానే గవర్నమెంట్ కాంప్లెక్స్లో చెట్లను తొలగించింది ప్రభుత్వం. మొత్తం మీద అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటోంది. పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ కూడా నోటిఫై చేసింది. పనులు మరింత వేగవంతమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. దాదాపు 1575 ఎకరాలు పరిపాలనా నగరానికి ప్రణాళికలు రూపొందించారు. 2019 ఎన్నికల ముందు ఆమోదం తెలిపినప్పటి ప్రభుత్వం అయితే అప్పట్లో గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. తాజాగా బాబు సర్కార్ నోటిఫై చేసింది. హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయింది. వైసీపీ పాలనలో నిలిచిపోయిన మిగతా పనులన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కాంప్లెక్స్లో చెట్లను కూడా తొలగిస్తున్నారు. మొత్తం మీద నిలిచిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఊపందుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్ మనీ జాయిన్ అవుతున్నారు. మనీ, అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పనులు కూడా ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి, అలాగే గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? రామదాసు చూడొచ్చు, పూర్తిగా అమరావతికి సంబంధించి ఇప్పుడు రాజధానిని డెవలప్ చేయడం మీద టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఫలితాలు వచ్చిన ఆ రోజు సాయంత్రం నుంచే కూడా చంద్రబాబు సర్కారు ఆ రోజు దానికి సంబంధించి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి భవనాలు అన్నిటి వద్ద కూడా అక్కడ అన్నిటి కూడా చర్యలు చేపట్టింది. ఏదైతే ఇప్పుడు తాజాగా 2019 ఎన్నికలకు ముందు అమరావతి భవనాలకు సంబంధించి హెచ్ఓడీలు కానీ, లేదా హైకోర్టు ఐకానిక్ భవనాలు కానీ, లేదంటే ఇతర ఎమ్మెల్యేలు అధికారులకు సంబంధించి ఏవైతే భవనాలు ఉన్నాయో భవనాలు అన్నింటికి కూడా ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం నోటిఫై చేసింది. కానీ గెజెట్ నోటిఫికేషన్ రానంది కారణంగా అది ఆ భవనాలన్నీ కూడా పూర్తిగా అక్కడే నిలిచిపోయాయని చెప్పొచ్చు. పునాది చాలా వరకు కూడా పునాదుల్లోనే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ భవనాలకు సంబంధించి వాటికి సంబంధించి నిర్మాణాలు ఇవి కూడా చేపట్టలేదు. పూర్తిగా వాటన్నిటి కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి. అక్కడంతా కూడా చెట్లు పొదలు అన్నీ వచ్చేసి అక్కడంతా కూడా ఒక అడవి ప్రాంతాన్ని తలపించింది 5 ఏళ్ళు కూడా. ఆ రోజు 2019 నుంచి 2024 కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కార్ మరోసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి సంబంధించి నిర్మాణాల మీద ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడే జూన్ 4వ తేదీ నాటి నుంచి కూడా అటు అమరావతి నిర్మాణాల పనులకు సంబంధించి కూడా కసరత్తులు ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి జేసీబీలతో అక్కడ ఉన్నటువంటి సీడాక్సిస్ వంటి భవనాల వద్ద అన్నిటి కూడా అక్కడంతా కూడా శుభ్రపరిచిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఇప్పుడు ఏదైతే పురపాలక నగరాన్ని నిర్మించాలని చెప్పి చంద్రబాబు సర్కారు యోచించింది. దాని ప్రకారం ఇప్పుడు నిన్న తాజాగా దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు అధికారికంగా. 2019లో ఎక్కడైతే ఏదైతే భవనాలన్నీ ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆగిపోయినాను వాటన్నింటినీ కూడా పూర్తిగా ఇప్పుడు మళ్ళీ పూర్తి చేసి పరిపాలనలోకి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో తాజాగా నిన్న దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దాదాపు 1575 ఎకరాల భూమిని దీనికి సంబంధించి పరిపాలనలకు సంబంధించి భవనాలకు సంబంధించి కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు వాటికి సంబంధించి ఏవైతే భవనాలు ఉన్నాయో అయితే సర్వే నెంబర్లతో వాటన్నిటిని నోటిఫై చేసింది. తాజాగా గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతికి సంబంధించి భవనాలన్నీ నిర్మాణాలు కూడా వేగవంతం అవుతాయని చెప్పొచ్చు. దాదాపు హైకోర్టుకు సంబంధించి భవనాలు కానీ, లేదంటే ఐకానిక్ భవనాలు కానీ, లేదంటే అధికారులకు సంబంధించి హెచ్ఓడీలు ఉండేటువంటి భవనాలు కానీ, అటు ఎమ్మెల్యేలకు సంబంధించి భవనాలు, లేదంటే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు భవనాలు అంటే వాటన్నింటిని కూడా పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమని చెప్పొచ్చు. రామదాసు రైట్, థ్యాంక్ యూ మనీ. మొత్తం మీద అమరావతి నిర్మాణం ఇక వేగవంతం కాబోతోంది. ఇప్పటికే తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే హైకోర్టు కూడా పూర్తిగా వచ్చింది. మొత్తం మీద 1575 ఎకరాలు పరిపాలనా నగరం పూర్తి స్థాయిలో నిర్మాణానికి సిద్ధమవుతోంది. మాస్టర్ ప్లాన్ కూడా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పనులు మరింత వేగవంతం కాబోతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.